పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. పెదకూరపాడు జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారిపై దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో జెడ్పీటీసీ ఇంటికి వెళ్లిన టీడీపీ గూండాలు నీ భర్త శివాజీని అప్పజెప్పమంటూ ఆమెతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ స్వర్ణకుమారి చేతిలో మొబైల్ లాక్కొని టీడీపీ గూండాలు పగలగొట్టారు. ఇదిగో మమ్మీ, ఇదా పద్ధతి. ఇది లైవ్, డాడీకి వీడియో కాల్ కూడా ఉంటది. చెప్పండి. కాదు, ఆగొక నిమిషం. మా డాడీ మీకు ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ చెప్పండి ఏం చేశారో చెప్పండి. ఇదా పద్ధతి. ఇదిగో మమ్మీ, ఇదా పద్ధతి. ఇది లైవ్, డాడీకి వీడియో కాల్ కూడా ఉంటది. సాక్షి సంతకం పెట్టావా లేదా? ఇప్పుడు అదే పద్ధతిలో తెలుసుకోండి. మా నాన్న వాళ్ళు నీ ఇంటి మీదకి వచ్చారా? ఎప్పుడన్నా రోడ్డు మీద అడిగారా నిన్ను? పేరుంది మా ఆయనకి. ఇదంతా పోలీసులకి వెళ్తుంది. ఇప్పుడు వచ్చారు మరి మా ఇంటి మీదకి. ఏం మాట్లాడతారు చెప్పండి, నాకు కూడా తెలుసు. చెప్పండి. మీకు నిద్రలు కూడా లేవా? 2000 ఓటర్స్ అన్న ఊళ్ళో ఇదే రాజకీయం. చంద్రబాబు నాయుడు ఇదే నేర్పిస్తున్నాడా మీకు? మా ఆయన్ని వాడు వీడు అని ఎవరమ్మా? నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడతా? వాడు అన్నావా లేదా నువ్వు? నేనేమి వాడు ఏంటి వాడేంటి? బయటికి వెళ్ళండి. ఇది జిల్లా పరిషత్ మెంబర్ ఇల్లు. నువ్వు బయటికి పో. మమ్మీ 100కి కాల్ చేయి మమ్మీ. ఆ ఎస్ఐ నంబర్ ఉంది, ఇందాక కాల్ చేశాడు డాడీకి. వాడేంటి? నువ్వు మా ఇంటికి వచ్చి వాడు శివాజీ ఒక నేమ్ ఉంది ఆయనకి. నువ్వు మా ఇంటికి వచ్చి కూర్చొని మా మ్యారేజ్ అయిపోతున్నా మా ఇంట్లో నువ్వు లావాదేవీలు చేయడం నేను చాలా. ఇప్పుడు నువ్వన్నా రోడ్డు మీద గేదెలు కట్టేయలేదా? మా కారు మీద ఎప్పుడు రివర్స్ చేసుకో. అంకుల్ మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు బయటికి వెళ్ళండి కొంచెం. ఎవరు తిట్టారమ్మా? చూపి, ప్రూఫ్ చూపించండి. తిరిగి హలో, మాట్లాడండి. నెల్లూరు వెంకటేశ్వరరావు, ఉట్లపల్లి కోటేశ్వరరావు, అండ్ ఇంకా నేమ్స్ నాకు తెలియదండి. పొదిల కోటేశ్వరరావు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. వీడియో ఉంది. వాడు వీడియో అని మాట్లాడుతున్నారు మా ఇంటికి వచ్చి మా హస్బెండ్ ని. చెప్పండి. ఆయన ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు.